అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే, పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటీటివ్ స్పిరిట్ని, ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువతీ యువకులు, టెక్కీలు, BA, BSc, BCom, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేమనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికే వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. అలాగే కెనడా సెషన్, ముఖ్యంగా ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ విమెన్, ఇందిరా మహిళా శక్తి, ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలి, మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి, స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళ్ళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది. అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ, బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్, హాల్ 2లో తెలంగాణస్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ. అలాంటి దేశాలు సాధించే మెడల్స్, వెదర్ దే ఆర్ బ్రాంజ్, సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్స్, దే ఆర్ క్వైట్ మోర్. అందుకనే ఒలింపిక్ స్థాయి విశ్వ విజేతల్ని తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వ సంకల్పం. ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం. ఇందాకే అనుకున్నాం, ఒక రామప్ప, ఒక 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు, ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర గీతం అని చెప్పాలి.